యసిక మహిళల అండర్-19 టీ20లో భారత్ అయితే ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో కీలక పాత్ర అయితే వచ్చేసి త్రిష సాధించిందని మనం చెప్పుకోవాలి. దీనిపై విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి జూమ్ లో రెడీగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే దీపిక, చెప్పండి ఎలా ఉన్నారు? సో నేనైతే ఫైన్, మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ గానండి, చెప్పండి. ఓకే, చూశారు ఇప్పుడు అమ్మాయిలైతే ఎందులో కూడా తక్కువ కాదు, అబ్బాయిలతో సమానమని మరోసారి ఇదైతే ఈ క్రికెట్ మహిళల అండర్-19 టీ20లో నిరూపించారు ఎవరు, త్రిష. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? కంగ్రాచులేషన్స్ టు హర్. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ఇండియా సాధించింది. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో అండర్-19 విమెన్స్ కు 2023లో కూడా విజేతగా ఇండియా నిలిచింది. అండ్ అదే కంటిన్యూ చేస్తున్నారు అండర్-19 ప్లేయర్స్ కూడా. ఇట్స్ గుడ్ సైన్ యాక్చువల్లీ. అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారని చెప్పి ప్రతిసారి నిరూపిస్తూనే ఉంది ఇండియా విమెన్స్ లో కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా రాణించింది ఇండియా. ఓన్లీ జస్ట్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వరల్డ్ కప్స్ లో మాత్రం కొంచెం సెమీఫైనల్ ఫైనల్ కి వచ్చి ఓడిపోవడం చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఇన్ ఆల్ ఫార్మర్స్ లో అంటే టీమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆస్ట్రేలియా లాంటి టీంను, ఇంగ్లాండ్ లాంటి టీంను ఓడిస్తున్నారు. సో ఈ వరల్డ్ కప్ లో మరొకసారి గెలవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ ఇండియా. ఎందుకంటే మీరు అన్నారు కదా త్రిష విషయం. త్రిష యాక్చువల్లీ షీ ప్లేడ్ ఇన్ ద లాస్ట్ వరల్డ్ కప్ ఆల్సో. 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు కూడా ఆమె బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా తన యొక్క ప్రతిభను కనబరిచింది. అండ్ ఈ టోర్నమెంట్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీపిక, సౌత్ ఆఫ్రికాను అంటే ఒక లీగ్ మ్యాచ్ లో కూడా 16 కాల్అౌట్ చేశారు. జస్ట్ ఇమాజిన్ యాక్చువల్లీ ఇండియా 16 కాల్అౌట్ చేశారు. తర్వాత 17 వితౌట్ లాస్ 1.4 ఓవర్స్ లో విక్టరీ సాధించారు. అండ్ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఫైనల్ లో విక్టరీ సాధించారంటే ఐ థింక్ magnificently played అని చెప్పాలి ఇండియన్ టీమ్ రైట్ త్రూ ద టోర్నమెంట్. అండ్ దట్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఒకేసారి ఒక టీం 200 స్కోర్ చేయడం కూడా చూసాం. అగైన్స్ స్కాట్లాండ్, ఇండియా స్కోర్ దట్ ఆల్సో. అండ్ అప్పుడు త్రిష సెంచరీ సాధించింది. అండ్ షీ మేడ్ హిస్టరీ బై స్కోరింగ్ ఏ సెంచరీ యాక్చువల్లీ ఇన్ అండర్-19 వరల్డ్ కప్స్. సో ఆమె విషయం చెప్పాలంటే యాక్చువల్లీ ఒక స్పెషల్ షో మనం చేయొచ్చు వచ్చిన తర్వాత. ఫ్రమ్ భద్రాచలం, ఫాదర్ ఫిట్నెస్ ట్రైనర్, బట్ సికింద్రాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఆమె చాలా చాలా స్కిల్స్ ను హోన్ చేస్తూ వచ్చింది, మెరుగుపరుచుకుంటూ వచ్చింది. అండ్ అనదర్ స్టార్ ఇన్ ద మేకింగ్ అని చెప్పాలి. ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ తెలంగాణ ముఖ్యంగా, బికాస్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఉన్నాయి కానీ బట్ హైదరాబాద్ నుంచి మీకు ఎక్కువగా విమెన్స్ క్రికెటర్ రావడం చూసాం. మిథాలీని చూసాం, స్రవంతిని చూసాం, తర్వాత చాలా మంది వచ్చారు. తర్వాత మీకు గౌర్ సుల్తానా. మిథాలీ అఫ్ కోర్స్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ మిథాలీ కూడా ఒక స్టార్టింగ్ లో బౌలింగ్ చేసేది. అండ్ ఈమె కూడా అట్లాగే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ చేస్తుంటుంది త్రిష. సో మంచి ఫ్యూచర్ ఉంది ఆమెకు, డౌటే లేదు. బికాస్ జస్ట్ 19 years ఆఫ్ ఏజ్ అంటే ఐ థింక్ ఇవే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ లెవెల్స్ కనబర్చి ఇంజరీస్ నుంచి దూరం ఉన్నట్లయితే షీ కెన్ ప్లే ఫర్ ద కంట్రీ ఫర్ అనదర్ 4-5 years, ఒక 10 years వరకు ఆడవచ్చు. ఒక విమెన్స్ అఫ్ కోర్స్ మనం 35-36 ఎక్స్పెక్ట్ చేయకుండా 30 years వరకు అయితే ఆడేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి స్టార్. అంటే ఇప్పుడు జూనియర్ టీమ్స్ నుంచి సీనియర్ టీమ్ కి రావడానికి ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఆమెకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అండ్ వి విష్ హర్ ఆల్ గుడ్ లక్ దీపిక.